నమస్తే అండి. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ మాతే నమః. ఈరోజు మనము షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కదా, మనకి మార్చ్ 29వ తారీఖున 30 తారీఖున. దాని ప్రభావము మనకి ద్వాదశ రాశులపై ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చాలామంది వేదిక ఆస్ట్రాలజర్స్ షష్టగ్రహ కూటమి కిందకే కన్సిడర్ చేస్తారు. కానీ మీనరాశిలో కరెంట్గా నెప్ట్యూన్ అనే గ్రహం కూడా గోచారంలో ఉన్నారనమాట. ఈ నెప్ట్యూన్ గ్రహాన్ని మేధని జ్యోతిష్యంలో కన్సిడర్ చేయడం అనేది మనకి గత కొంతకాలంగా రీసెర్చ్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని ఈవెంట్స్ ట్రిగర్ అయిన ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ షష్టగ్రహ కూటమితో పాటు నెప్ట్యూన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే మనకి కొద్దిగా ఎఫెక్ట్స్ ఇంకా అక్యురేట్గా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. సో ఈ నెప్ట్యూన్ అనే గ్రహము స్వతహాగా దాని కారకత్వాస్ ఏంటి అంటే, మనకి స్కాండల్స్, ఇల్యూజన్స్, సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి తీసుకొచ్చే, ఎక్స్పోజ్ చేసే ఒక గ్రహం క్వాలిటీస్ ఉంటాయన్నమాట. దాంతోపాటు ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమిలో శని, రాహు, రవిచంద్రులు, శుక్రుడు రెట్రోలో ఉంటారు, అంటే వక్రీలో ఉంటారు. అండ్ బుధుడు కూడా వక్రీలో ఉండే పరిస్థితి గోచరిస్తుంది. అండ్ ఈ గ్రహ కూటమి మనకి మీనరాశిలో జరుగుతుంది. దానికి ఆపోజిట్లో కేతు గ్రహం ఆల్రెడీ సంచారంలో, కేతు కన్యరాశిలోనే ఉన్నారు. సో ఇది ఇలా ఉన్నప్పుడు మనకి గురుడు కూడా వృషభ రాశిలో ఉండడము, కుజుడు వచ్చేసి మిథున రాశిలో సంచారం జరగడము, ఈ ట్రాన్సిట్స్ అన్నీ కూడా ఈ 9 గ్రహాల యొక్క, అంటే కేతుని మనం ఎక్స్క్లూడ్ చేసేస్తే మిగతా గ్రహాల ప్రభావం అంతా కూడా కేతు పైన ఎక్కువ కనిపించే దాఖలాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే కన్యారాశి ఎక్కువ మట్టుకు ప్రాబ్లమ్ జోన్లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు, మీనరాశితో పాటు కన్యారాశి అన్నమాట. సో ఈ గ్రహ కూటమి మీనరాశి, కన్యారాశి యాక్సెస్లో జరుగుతుంది. కాలపురుష కుండలిలో మనకి షష్ఠ భావము అండ్ ద్వాదశ భావము మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కన్యారాశి జనరల్గా మనం ఏం చెప్పుకుంటామంటే డిసీజెస్కి కారకం అని చెప్తాం. అంటే మనకు వచ్చే వ్యాధులకి కన్యారాశి మెయిన్ కారకం ఉంటుందన్నమాట. అక్కడ కేతు గ్రహ సంచారం ఏంటంటే, కేతు వైరస్ని కూడా సిగ్నిఫై చేస్తూ ఉంటుంది. సో మనకి వైరస్ స్ప్రెడ్ అవ్వడం అనేది కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి ఏర్పడడం వల్ల కూడా మనకి అది కనిపించే ప్రభావము చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడిన రోజు మనకి సోలార్ ఎక్లిప్స్ కూడా ఉంది, అంటే సూర్యగ్రహణం ఏర్పడే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకి భారతదేశంలో కనిపించే అవకాశం లేదు. నార్త్ అమెరికా, యూరప్, ఏషియా ఇలాంటి ఖండాలలో మనకి ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణము ఎఫెక్ట్ మనకి ఈ 2 రాశుల యొక్క యాక్సెస్లో జరగడం వల్ల ఏమవుతుందంటే, ఒకటేమో భూతత్వ రాశి, ఇంకొకటేమో జలతత్వ రాశి. అందులో ఈ గ్రహాల యొక్క ప్రభావము చాలా, ఎనర్జీస్ అన్నీ కూడా కొద్దిగా ఇంటెన్స్గా ఉండడం వల్ల మనకి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి భూకంపాలు, వరుసగా భూకంపాలు రావడము, ఇంకొకటి సునామీలు, హరికేన్స్, సైక్లోన్స్, ఫ్లడ్స్ ఇలాంటివి వచ్చే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల జన నష్టం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ యాక్సెస్లో ఇలాంటి కాంబినేషన్ మనకి మండేన్ లెవెల్లో చూసుకుంటే గనక టెర్రరిజం ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. దేశ నాయకులకి కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితి గోచరిస్తుంది. అంతర్జాతీయ నాయకులకి కూడా కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏదైనా ప్రముఖ నాయకుడి పైన అసాసినేషన్ జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. మనం ఆల్రెడీ ట్రంప్ గారి పైన అసాసినేషన్ జరిగిందని కూడా మనము న్యూస్లో విన్నాం కదా. సో అలాంటి పరిస్థితులు ఇంకా గోచరిస్తున్నాయి అన్నమాట. ఇంటర్ కంట్రీ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, అంటే
ఒక దేశం నుంచి ఇంకొక దేశం పైన యుద్ధ వాతావరణము కనిపించే పరిస్థితులు ఆల్రెడీ మనకి రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది అండ్ ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ జరుగుతుంది కదా, ఇలాంటివి ఇంకా కొద్దిగా ఎక్కువయ్యే పరిస్థితి గోచరిస్తుంది. అది కాకుండా మత కలహాలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ గ్రహ స్థితిని బట్టి చూసుకుంటే. ఈ మిసైల్స్ కొద్దిగా ఎక్కువ స్థాయిలో వాడకం జరగడం అనేది, కొద్దిగా బాంబ్ ఎక్స్ప్లోషన్స్ జరగడము, ఉన్న కంట్రీస్లోనే మళ్ళీ ఇంటర్నల్గా కొద్దిపాటిగా గొడవలకి తావివ్వడము, ఇట్లాంటివి కొద్దిగా కనిపిస్తున్నాయి అన్నమాట. కుజుడి యొక్క వీక్షణ కూడా కేతు పైన ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ స్థాయిలో అగ్రెషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది రెస్ట్లెస్ అయిపోతూ ఉంటారనమాట. ఏది చేయాలన్నా కూడా ప్రాపర్గా ప్లానింగ్ లేకుండా ఒక స్టెప్ ముందుకు వేసేయడము, దానివల్ల ఇబ్బందులు పడడం అనేది గోచరిస్తున్నాయి. యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారంటే టీనేజ్ వయసులో ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టండి. ఎందువల్ల అంటే ఈ జలతత్వ రాశిలో ఇన్ని గ్రహాల కూటమి కొద్దిపాటిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఇచ్చే పరిస్థితి గోచరిస్తుంది. సో ఆ కోణంలో కొద్దిపాటిగా ఇది ఎగ్జామ్ టైమ్స్ అయ్యేటప్పుడు మనకి ఇవి ఈ గ్రహ గోచారం ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎస్పెషలీ మనకి ఇది మీనరాశి వాళ్ళకి, కన్యరాశి వాళ్ళకి ఎక్కువ చూసే పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో వీలైనంత మట్టుకు మీరు ఒంటరిగా ఉండే ప్రయత్నాలు కాకుండా అందరితో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నాలు చేయండి. అలా కాకుండా ఇప్పుడు వైరస్ అనేది కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది. మనం న్యూస్లో ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కదా, చైనా నుంచి ఏదైతే HMPV వైరస్ స్ప్రెడ్ అవుతుందో ఆ వైరసే కాకుండా ఇంకా వివిధ రకాల వైరసెస్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దానికి భయం ఫేస్ చేయకుండా కొద్దిపాటిగా మీరు ముందే ప్రికాషన్స్ తీసుకొని మీ ఇమ్యూనిటీ లెవెల్స్ని కనుక మీరు కొద్దిగా హ్యాండిల్ చేసుకొని రెగ్యులర్గా మెడిటేషన్, యోగా ఇట్లాంటివి ఏవైనా ప్రాక్టీసెస్ కనుక మీరు హీలింగ్ ప్రాక్టీసెస్ చేసుకున్నట్లయితే కనుక అది ముందు రాకుండానే కొద్దిగా అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీస్ మీరు ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారు. అండ్ ఇది కాకుండా కొద్దిగా నాన్ వెజ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్కహాల్ కన్సంప్షన్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందువల్ల అంటే ఈ డిప్రెషన్లోకి వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. స్పెసిఫిక్గా జలతత్వ రాశులు అంటే మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ మట్టుకు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి అలా కాకుండా వీలైనంత మట్టుకు కొద్దిగా అందరితోటి కలివిడిగా ఉండి దైవారాధనలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి. ఈ గ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతుందో, ఎవరైతే ఎక్కువ ఆధ్యాత్మికమైన మార్గంలో ఉంటారో వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారో, ఎలా అంటే మెడిటేషన్, ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ గ్రహ కూటమి పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వదు. అలా కాకుండా ఒక రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోయి ఒక మెకానికల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రహ కూటమి కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తుంది. కాబట్టి ఇక మీదటైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత కొద్దిగా మీ రెగ్యులర్ డైలీ హ్యాబిట్స్ని గనక మీరు కొంచెం మార్చుకున్నట్లయితే ఈ గ్రహ కూటమి ఏర్పడి దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏదైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో దాన్ని మీరు అధిగమించిన వాళ్ళు అవుతారనమాట. సో వైరస్ వస్తుంది అని చెప్పేసేసి భయపడిపోయి మీరు ఇంకా ఎక్కువ యాంగ్జైటీకి గురి అవ్వకుండా దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు, మీ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోగలుగుతారు అనేది ఆ కోణంలో మీరు ఆలోచించి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. తులారాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి షష్ఠ స్థానంలో ఏర్పడుతుంది. అంటే షష్ఠ స్థానము, వ్యయస్థానాలు రెండు కూడా యాక్టివేషన్లో ఉంటాయి అన్నమాట. సో జనరల్గా మనము షష్ఠ స్థానం అంటే రోగ స్థానము, లేకపోతే మనకి శత్రుస్థానము, అనవసరమైన లిటిగేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనము షష్ఠ స్థానం నుంచి కన్సిడర్ చేస్తాం. కాబట్టి
ఈ గ్రహ కూటమి షష్ఠ స్థానంలో జరగడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి సడన్గా సీక్రెట్ ఎనిమీస్ అంటే గుప్త శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా అధికంగా అయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. దానివల్ల వీళ్ళు స్ట్రాటజీ ప్రకారంగా ఒక స్ట్రాటజీ వేస్తూ ఉంటారనమాట. వాళ్ళని ఎలా అటాక్ చేయాలి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనే ఒక ప్లానింగ్ వేస్తూ ఉంటారు. ఎవరికైతే దీర్ఘకాలికమైన వ్యాధులు ఉన్నాయో దానికి సంబంధించి సడన్గా సర్జరీస్ జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే సర్జరీ జోన్లో ఏవైతే ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఇది వరకు ఉండుంటే అవి వీళ్ళకి కొద్దిగా యాక్టివేషన్లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎవరైతే స్టూడెంట్స్ తులారాశిలో ఉన్న వాళ్ళు ఉంటారో వీళ్ళకి కొద్దిపాటిగా వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. అనవసరమైన సీక్రెట్ ఎనిమీస్ అంటే గుప్త శత్రువులు వీళ్ళకి తారసపడే పరిస్థితుల వల్ల వీళ్ళు కొద్దిగా స్టడీస్ విషయంలో కూడా డీవియేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి శని షష్ఠ స్థానంలోకి సంచారం జరుగుతుంది. తులారాశి వాళ్ళకి యోగకారకుడు శని కాబట్టి ఇన్ని పాపగ్రహాల మధ్యలో ఉండడం వల్ల కూడా కొద్దిపాటిగా బెటర్ రిజల్ట్స్ ఇచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. కాబట్టి ఆ కోణంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. ఏవైనా తీర్థయాత్రలు ప్లానింగ్ చేసుకోవాలన్నా లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక మే వరకు వాయిదా వేసుకోండి. మే తర్వాత మీకు గురుబలం పెరుగుతుంది కాబట్టి అప్పటి నుంచి మీకు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఈ షష్టాధిపతి గురుడు అష్టమంలో సంచారం కూడా జరగడం కూడా ఈ షష్ఠ గ్రహ కూటమి కూడా అండ్ అష్టమంలో ఉన్న గురుడు కూడా కొద్దిగా ఫేవరబుల్గా లేదు కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించండి. ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే గనక మీరు కాంప్లికేట్ అవ్వకుండా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పిల్లలతో కొద్దిగా టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. మొదటి పుట్టిన సంతానం వల్ల కొద్దిగా చికాకులు ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాని విషయంలో కూడా కొద్దిపాటిగా మీరు పేషెన్స్ తోటి అంటే కొద్దిగా ఓర్పుతో గనక మీరు సమస్యలని పరిష్కరించగలిగితే ఈ గ్రహ కూటమి మిమ్మల్ని పెద్దగా డిస్టర్బ్ చేయదు. ఖచ్చితంగా మీకు కొద్దిగా స్లీప్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అంటే నిద్రకి సంబంధించి కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే టైంకి సరిగ్గా నిద్ర పట్టకపోవడము లేకపోతే ఉదర సంబంధితమైన ప్రాబ్లమ్స్ రావడము, దానివల్ల మీకు కొద్దిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడము లేదా తరచూ హాస్పిటల్స్కి వెళ్ళడము. ఈ మార్చి 29వ తారీఖున ఏర్పడే షష్ఠగ్రహ కూటమి మీకు మే వరకు కూడా కొద్దిగా రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పర్టిక్యులర్ పీరియడ్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటే కనుక దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా డయాబెటిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా మీ ఫ్రీక్వెన్సీ అవన్నీ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్గా టెస్ట్ చేసుకుంటూ ఉండండి. అది అలా కాకుండా ఇదివరకు ఏదైనా స్థిరాస్తుల విషయాలలో కనుక ఇబ్బందులు ఉండుంటే కనుక ఆ లిటిగేషన్స్ కొద్దిగా మిమ్మల్ని ఈ టైంలో ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ భూములకి సంబంధించి రియల్ ఎస్టేట్కి సంబంధించి వ్యాపారాలలో ఎవరైతే ఉంటారో అనవసరమైన లిటిగేషన్స్లోకి వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొద్దిపాటిగా పేషెన్స్ తోటి హ్యాండిల్ చేసుకున్నట్లయితే కనుక ఈ గ్రహ గోచారం వల్ల మీరు ఇబ్బందులు పడకుండా బయటికి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. వీళ్ళకి తులారాశి వాళ్ళకి ఈ గ్రహ గోచారం వల్ల ఇంకొకటి పాజిటివ్ ఆస్పెక్ట్ చూసుకుంటే ఏంటంటే ఆధ్యాత్మికమైన మార్గంలో ఏదైనా రీసెర్చ్ చేయాలనుకునే వాళ్ళు ఉంటే కనుక ఆ కోణంలో రీసెర్చ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి భార్య కానీ భర్త కానీ అంటే తులారాశి వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మీ భాగస్వామ్యం ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కొద్దిగా వాళ్ళకి హెల్త్కి సంబంధించి హాస్పిటలైజేషన్ అవ్వడం అనేది గోచరిస్తుంది. కాబట్టి వాళ్ళ హెల్త్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. వీలైనంత మట్టుకు మీరు కూడా ఇంట్లో రెగ్యులర్గా యోగా, ప్రాణాయామ లేదా మెడిటేషన్ ఇట్లాంటివి ఏవైనా ఉంటే గనక ఇవి చేసుకోవడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా ఈ షష్ఠగ్రహ కూటమి ఇబ్బందుల నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఈ 2, 6 and 12 యాక్సిస్ యాక్టివ్లో ఉన్నాయి కాబట్టి
దానివల్ల మీకు కొద్దిగా ఈ నిద్రకి సంబంధించి ఇష్యూస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ పర్టిక్యులర్ రెమెడీ చెప్పడం జరుగుతుందన్నమాట. మెడిటేషన్ కానీ యోగా కానీ మీరు ప్రాక్టీసెస్లో పెట్టుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ గ్రహ కూటమి అంతా నెగిటివ్ ఎఫెక్ట్సే ఇస్తున్నాయి అని చెప్పేసేసి ఆలోచించకుండా వీలైనంత మట్టుకు వచ్చే 3 నెలల నుంచి 6 నెలల వరకు, అంటే ఈ గ్రహ కూటమి ఏర్పడిన రోజు మొదలు పెట్టుకొని వచ్చే 3 నెలలు నుంచి 6 నెలల వరకు ప్రతినిత్యం గనక ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా నిత్యం శివ ఆరాధన చేసుకోవడము, అంటే రుద్రాభిషేకాలు చేయించుకోవడం, మీ స్తోమతకి తగ్గట్టుగా రుద్రాభిషేకాలు చేసుకోవడము దగ్గరలో ఉన్న శివాలయంలో. అలా కాకుండా శనికి వీలైనంత మట్టుకు నల్ల నువ్వుల దీపం పెట్టడం, అంటే ఈ గ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతుందో దాని గురించి ఎక్కువ భయపడకుండా వీలైనంత మట్టుకు ద్వాదశ రాశుల వాళ్ళందరూ చేయవలసిన రెమెడీస్ ఏంటి అంటే వచ్చే 6 నెలల వరకు, అంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు ఈ గ్రహ కూటమి ఏ రోజైతే ఏర్పడుతుందో మార్చ్ 29th, ఆ రోజు నుంచి 3 to 6 months వరకు కూడా రెగ్యులర్గా మీరు మీ స్తోమతకి తగ్గట్టుగా దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడము, లేకపోతే ప్రతినిత్యం మీకు వీలు కుదిరితే అక్కడ గుడిలో మీకు పాసిబిలిటీ ఉంటే గనక శివుడికి అభిషేకము చేయించుకోవడము అదొకటి. అలా కాకుండా శనికి నల్ల నువ్వులతోటి ఒక నల్లటి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసేసి మూట కట్టేసి శుక్రవారం రోజు రాత్రి ఒక గిన్నెలో నువ్వుల నూనె పోసేసి నానబెట్టి శనివారం రోజు ఉదయము ఇది దగ్గరలో ఉన్న శివాలయంలో నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ నల్ల నువ్వుల దీపం ఒకటి వెలిగించి ప్రతి సాటర్డే మీరు ఇది విధంగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి వల్ల ఏర్పడే నెగిటివ్ ఎఫెక్ట్స్ని మీరు కొద్దిగా కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా రాహు కూడా ఈ గ్రహ కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు అనవసరమైన అలిగేషన్స్లోకి వెళ్ళకుండా, లేకపోతే చికాకులు రాకుండా, సడన్గా ఏదన్నా ఒక పెద్ద ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకుండా ఉండడానికి మీ ప్రతి వీధిలో లేదా ప్రతి కాలనీ కమ్యూనిటీలో గ్రామదేవతలు ఉంటారు కాబట్టి ఆ గ్రామదేవత ఆలయంకి వెళ్ళి అక్కడ రాహుకాలంలో శుక్రవారం పూట, ఎందుకంటే శుక్రుడు కూడా కలిసి యుతిలో ఉంటారు కాబట్టి శుక్రవారం రోజు రాహుకాలం టైంలో నిమ్మకాయ దీపాలు పెట్టడము మీరు కంటిన్యూగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ శని రాహువుల వల్ల వచ్చే ప్రభావాలు కొద్దిగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. నేను స్పెసిఫిక్గా శని రాహుకి ఎందుకు చెప్తున్నానంటే మనకి మేజర్గా ప్రాబ్లం క్రియేట్ చేసేది ఈ 2 గ్రహాలు కాబట్టి అందులో మనకి ఏప్రిల్ వరకు కూడా రవి శని రాహులతో కలిసి యుతిలో ఉంటారు. దానివల్ల కూడా మనకి చాలా రకాల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యి మనకి ఇంకెక్కువ ఇంటెన్సిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ రెమెడీస్ చెప్తున్నాను అనమాట. నిత్యం దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము, ఏదైనా అమ్మవారి స్తోత్రం పఠనం చేసుకోవడం, అది లక్ష్మీదేవి అవ్వచ్చు, లలితాదేవి సహస్రనామాలు అవ్వచ్చు, దుర్గా సప్తశతి అవ్వచ్చు, మీకు ఏది మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ దేవత యొక్క ఆరాధన అష్టోత్తరం చదువుకోవడము మీరు క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఒక 6 months వరకు మీరు చేసినట్లయితే మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకి కూడా మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కొద్దిపాటిగా మీరు రెమెడీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో తప్పకుండా ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏదైనా స్పెసిఫిక్గా మీ జన్మ జాతకాలని మీరు చూయించుకోవాలనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ చేయొచ్చు, లేకపోతే మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు. నమస్తే.